హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ ఆఫ్ క్రాంతి. నేను మీ లక్ష్మిని. మేమైతే రాజస్థాన్ నుంచి ఆంధ్రాకి స్టార్ట్ అయిపోయాం కదా, కానీ మేము మధ్యలోనే దిగేయాల్సి వచ్చింది. దీనికి రీజన్ ఏంటి అంటే 3 days నుంచి కూడా మేము టికెట్స్ చేస్తున్నాము. ఆన్లైన్ అయితే టికెట్స్ దొరకలేదు, అలానే తత్కాల్ చేయించినా కూడా మాకు టికెట్స్ దొరకలేదు అనమాట. రైల్వే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మేము చేయించేస్తాము, రెడీ అయ్యి వచ్చేయండి అన్నారు. సో మేమేం చేసాము, రెడీ అయ్యి వెళ్ళిపోయి స్టేషన్కి వెళ్ళిన తర్వాత సడన్గా ఆ టికెట్స్ దొరకలేదండి మాకు కూడా అని చెప్పేసి అన్నారు. సో ఇంకా చేసేదేం లేక నార్మల్గా టికెట్స్ తీసేసుకొని మేము మనకి ఏసీ ఎక్కేస్తే కనుక వాళ్ళు టీసీ ఉంటారు కదా, ఎవరైనా రాని టికెట్స్లో మనల్ని అడ్జస్ట్ చేస్తారనమాట అమౌంట్ తీసుకొని. సో అలా చేస్తారు కదా అని చెప్పేసి ఎక్కేసిన తర్వాత, కానీ జరిగింది ఏంటంటే ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా మొత్తం ఫిల్ అయిపోయాయి. అలానే మాలానే ఇంకా చాలామంది అలానే ఎక్కేశారు ట్రైన్కి. సో చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి మా హస్బెండ్ ఇంకా వద్దు, ఇబ్బంది పడిపోతాము, 2 days జర్నీ కదా అని చెప్పేసి ఇంకా మహేష్ అన్న అంటే గుజరాత్లో ఫస్ట్ స్టేషన్లోనే తెలిసిన వాళ్ళ ద్వారా కారు మాట్లాడేసి ఇంకా గుజరాత్ నుంచి ఆంధ్రాకి డైరెక్ట్గా మేము కార్లో వచ్చేసాము. కార్లో వచ్చేటప్పుడు మాకైతే చాలా రాష్ట్రాలు దాటుకుంటూ వస్తాం కదా, గుజరాత్ అండ్ పూణే, సోలాపూర్ అండ్ మహారాష్ట్ర, ముంబై, అలానే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఇవన్నీ దాటుకుంటూ వస్తాం కదా. సో అన్నిటికీ సంబంధించిన వీడియోస్ కూడా నేను వీడియో చేశాను, తప్పకుండా చూడండి. బాయ్ బాయ్.